నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మనం మాట్లాడుతున్న అంశం లక్ష డప్పులు 1000 గొంతులు ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్లో నగారా మోగబోతున్నది. హైదరాబాద్లో ఇట్లాంటి సభ కని విని ఎరగని సభగా ఇది చరిత్రలో లిఖించబడుతుందేమో అని అందరు చెప్తున్న మాట. దేశం నలుమూల నుండి ఈ సభకు రావడానికి సన్నాహాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వచ్ఛందంగా ఎక్కడి వాళ్ళు అక్కడ ఈ సభకు అన్ని కులాలు, ఒక దళిత కులమే కాదు, ఒక సామాజిక మాదిగ కులమే కాదు, అన్ని కులాలు, దేశంలో అన్ని ప్రజా సంఘాలు ఈ సభకు మద్దతు పలకడానికి సిద్ధమవుతున్న వేళ అందరూ కదిలి రావాలి. ఆ రోజు నేను కూడా సభకు ఒక డప్పుతో నేను కూడా చేరుకుంటా. ఈ అంశాన్ని పక్కకెడితే ఎందుకు ఈ విధంగా ఈ దేశంలో అత్యుత్తమమైనటువంటి స్థానం ఉన్న గౌరవ సుప్రీంకోర్టును కూడా గౌరవిస్తలేరు అంటే ఈ దేశంలో మరి ఇంకెవరు చెప్తే వీళ్ళు గౌరవిస్తారు? ఒక దేశంలో సామాన్యుడి నుంచి దేశ ప్రధాని వరకు ఈ దేశంలో అన్ని వర్గీకరణ మీద వివిధ రాష్ట్రాలలో వివిధ కమిషన్లు ఏర్పాటు చేస్తే అన్ని కమిషన్లు వర్గీకరణకు అనుకూలంగా రిపోర్ట్లు వచ్చినాయి. మేధావి వర్గం అనుకూలం అని చెప్తున్నారు. మన గత 20 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో, వివిధ మాధ్యమాలలో ఇది న్యాయబద్ధమైనటువంటి అంశం. ఈ అంశాన్ని కనుక ఒక మనిషి అయి పుడితే చాలు ఈ వర్గీకరణకు సమర్థించాలి. ఇది న్యాయబద్ధమైనటువంటి అంశం అని చెప్తున్నారు. ఇది నిజం. తెలంగాణ అంశం ఎంత న్యాయబద్ధమైన, తెలంగాణ పోరాటంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎంత న్యాయబద్ధమైనటువంటి అంశమో ఇది కూడా అంతే న్యాయబద్ధమైన అంశం అని చెప్పేసి అన్ని వర్గాలు చెప్తుంటే ఒక మాల సామాజిక వర్గం దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఈ మాల సామాజిక వర్గంలో ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఈ దేశంలో, రాష్ట్రంలో ప్రతి ప్రాంతీయ పార్టీ కావచ్చు, దేశంలో జాతీయ పార్టీలు కావచ్చు, చిన్న చిన్న పార్టీలన్నీ మేము మద్దతు ఈ వర్గీకరణకు మా మద్దతు అని చెప్పేసి వాళ్ళు లేఖలు ఇచ్చారు. ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే ఖార్గే గారు గద్వాల్లో, మహబూబ్ నగర్ లో సభలు పెట్టి మేము వర్గీకరణకు అనుకూలం అని చెప్పేసి బహిరంగ సభల్లో చెప్పిర్రు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా పాదయాత్ర చేసిండు మన జాతీయ గౌరవ నాయకుడు రాహుల్ గాంధీ గారు. మరి ఎందుకు ఇదే రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ నేతలే, ఒక మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు దీని మీద వ్యతిరేకంగా అడుగులేస్తే, బహిరంగ సభలు పెడితే మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు వారి మీద యాక్షన్ తీసుకుంటలేదు? నేను అనుకూలం అని చెప్తున్నా, ఇది న్యాయబద్ధం అని చెప్తున్నా, మన జాతీయ పార్టీ అధ్యక్షులు ఖార్గే గారు కూడా అనుకూలం అని చెప్తున్నారు, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ వ్యతిరేకంగా పనిచేస్తున్న మాల సోదరుల పైన, ఎమ్మెల్యేల పైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఇదిగో ఇక్కడే తిరకస్, ఇక్కడే 2 నాలుకల ధోరణి మనం గమనించాలి మిత్రులారా. ఈ దేశంలో ఏ పార్టీ అయినా ఒక సిద్ధాంతం ఉంటుంది, ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి, అది జాతీయ పార్టీ అయితే జాతీయ నాయకులు దాన్ని చెప్తే దానికి రాష్ట్ర నాయకులు కట్టుబడి ఉండాలి. ఆగస్టు 1 తర్వాత గౌరవ ధర్మాసనం సుప్రీంకోర్టు 7 జడ్జిల ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన తీపి కబురు చెప్తే, ఈ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే దీన్ని చేసుకోవాలి, త్వరితగతిన చేసుకోండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అప్పుడు మన తెలంగాణలో అసెంబ్లీ జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే అక్కడ తీర్పు వచ్చింది. ఇక అసెంబ్లీ లైవ్ లో జరుగుతుండగానే తీపి కబురు చెప్తున్నా, నేను మాదిగలకు, ఈ 57-58 తెగలకు నేను తీపి కబురు చెప్తున్నా అని చెప్పేసి అసెంబ్లీలో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా వర్గీకరణను అమలు చేసేది తెలంగాణ రాష్ట్రం. ఇది దేశానికి మేము దిక్సూచిగా ఉంటాము, మొదటిగా మేమే తీర్మానం చేస్తాము, మేమే దీన్ని వర్గీకరణ అమలు చేస్తామని చెప్పిన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు అంత స్పీడ్గా పోయిన నాయకుడు మరి ఎందుకు అంత స్పీడ్గా వెనక్కి వచ్చిండు? నేను చెప్తా మిత్రులారా, ఈ వీడియోలో నేను అంశాలు చెప్తా. ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీ దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదనే అంశాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళ నాయకులు మాత్రం మేము అనుకూలం అంటారు. మరి రాష్ట్రంలో
రాష్ట్రంలో వ్యతిరేకిస్తే మరి పైన అదే కాంగ్రెస్ పార్టీ మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకుల పైన ఎందుకు యాక్షన్ తీసుకోవద్దని, ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో నా మాదిగ సోదరులు ఎందుకు వారికి పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమాలు తీస్తలేరు? ఎస్, మీరు 1,00,000 డప్పులకు 1,000 గొంతులకు సిద్ధమవుతున్నారు, సంతోషం. నేను కూడా 2-3 రోజుల నుంచి నిన్న మొన్న 2-3 రోజుల నుంచి నేను కూడా ఈ 1,00,000 డప్పులకు 1,000 గొంతులకు నేను కూడా అక్కడక్కడ చిన్న చిన్న మీటింగ్ లో పాల్గొంటే అక్కడ నా మాదిగ సోదరులు కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందుతూ అక్కడ వాళ్ళు ఆ ఫంక్షన్ హాల్కి వస్తే ఆ ఫంక్షన్ హాల్లో మీటింగ్ లో నేను కూడా వింటూ ఉంటే చాలా సంతోషం వేసింది. కానీ దానికంటే ముందు ఈ 1,00,000 డప్పులు 1,000 గొంతులు ఫిబ్రవరి 7 తారీఖు ఇంకా దగ్గర మనకి ఇంకా టైం ఉంది, 12-13 రోజులు టైం ఉంది. ఆ టైం లోపల ఈ కాంగ్రెస్ లో ఉన్న పదవుల్లో ఉన్న నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే మన పార్టీ అధిష్టానం తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నారో ఈ లోకల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి పైన మనం యుద్ధం చేయాలి. మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి జరుగుతుంది. 1,00,000 డప్పులు 1,000 గొంతులు బ్రహ్మాండంగా జరుగుతుంది. దేశం నలుమూల నుంచి రావడానికి సభకు చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ మన పార్టీలోనే మన రాహుల్ గాంధీ గారు చెప్తే రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తున్నారు, మళ్ళా పార్టీనే కొనసాగుతున్నాడు ఎమ్మెల్యేగా. మరి ఆ వ్యక్తి మీద మనం ఎందుకు యుద్ధం చేయొద్దు, ఎందుకు వ్యతిరేకించొద్దు? నేను అదే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఏబిసిడి వర్గీకరణ అనేది ధర్మం అని ప్రపంచం కోడే పూస్తూ ఉంటే, ఉద్యమకారులు చెప్తా ఉంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తా, తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోయి. రాజుగారి కమిషన్ అని చెప్పేసి ఒక కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ లో అప్ టు 1996 వరకు మాదిగల రిజర్వేషన్ జాబ్స్ 90,000 వచ్చినాయి. మన రాష్ట్రంలో 90,000 జాబ్స్ వస్తే 58 తెగలు అంటే ఇందులో మాదిగా ఇంకా సంథింగ్ 57, తర్వాత ఇక్కడ మాల సోదరులు 58 తెగలకు వచ్చిన జాబ్స్ 18,000. గడిచిన 60-70 సంవత్సరాల్లో జాబ్స్ 18,000 జాబ్స్ వస్తే 72,000 నా మాల సోదరులకి వచ్చినాయి. ఇది కాదా అన్యాయం జరుగుతున్నది అని చెప్పేసి. మరి ఇక్కడ జనాభా పరంగా మాల సోదరులు ఎక్కువనా, జనాభా పరంగా మాదిగా సోదరులు ఎక్కువనా, ఇంకా మిగతా 57 తెగలు కలుపుకుంటే మరి వాళ్ళ వాటా రావాలి కదా. మీరు ఒకరే 72,000 ఉద్యోగాలు కొట్టుకపోతే మరి వీరి వాటా ఏమైంది? వీళ్ళు జనాభాలు ఎక్కువ. అదే ఈ న్యాయమైన ఎవరి వాటా వాళ్ళకి కావాలి. ఈ వర్గీకరణ జరిగితే ఎవరి జనాభా ఎంత, ఎవరి ఉద్యోగాలు ఎన్ని రావాలి అని చెప్పేసి ఈ వర్గీకరణ జరిగిన తర్వాత న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ ధర్మం కోసం పోరాటం చేస్తే డబ్బున్న వ్యక్తులు దీన్ని మిస్గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, ఇది ఇట్లా ఉంటే ఎమ్మెల్యేల వాటా నేను 96 వరకు చెప్తున్నా. రాజుగారి కమిషన్ రిపోర్ట్ మాత్రం ఇది నేను చెప్పేది. అయితే ఎమ్మెల్యేల వాటా మన రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 39 మంది ఎస్సీ రిజర్వ్ ఉంటే దీనికి 58 తెగలకు వీళ్ళు ఇచ్చిన సీట్లు ఎన్ని అంటే కేవలం 9. మాల సోదరుల ఇచ్చిన సంఖ్య 30. ఎంపీస్కి వస్తే 6 సీట్లు అప్పుడు ఉంటే ఆ కాలంలో 6 ఉంటే కేవలం 1 మాదిగలకు ఇచ్చి 5 మాలలకు ఇచ్చారు. ఎంత అన్యాయం జరుగుతున్నది! ఈ అన్యాయాన్ని ఈ మిగతా 58 తెగలకు కూడా దీన్ని పంచిపెట్టాలి అని చెప్పేసి ఉద్యమాలు చేస్తూ ఉంటే కాదు ఈ మేమే కొట్టుకుంటాం, ఇది మేమే చేసుకుంటాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అరే మీరు నేనేమంటున్నానంటే, మీరు సుప్రీంకోర్టు చెప్తే వినరు. దేశంలో ఇంకా సుప్రీంకోర్టును మించిన ఇంకా ధర్మాసనం లేదు కదా. ఇంకా మనకు లాస్ట్ తీర్పు అదే కదా. మీరు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆగస్టులో చెప్తే మీరు తీర్పు కట్టుబడలేరు. మరి 2004లో ఒకసారి వర్గీకరణ అమలు జరిగిన తర్వాత 2004లో మీరు ఎందుకు మరి ఇదే కోర్టు తీర్పిస్తే మీరు ఎందుకు సంబరాలు చేసుకున్నారు? వర్గీకరణ అమలు వద్దు అని చెప్పేసి తీర్పు ఇస్తే కోర్టు మీరు ఎందుకు సంబరాలు చేసుకున్నారు? ఒక్కసారి 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమల్లో ఉంటే ఏం జరిగింది మా రాష్ట్రంలో చూడండి. 23,000 ఉద్యోగాలు మాల సోదరులకు, 57 కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. 23,000 అంటే 60 సంవత్సరాల్లో 18,000 వస్తే 23,000 కేవలం 4 సంవత్సరాల్లోనే వర్గీకరణ అమలు ఉంటే వచ్చినాయి. చూడండి,
వరీకరణ జరిగితే ఏం జరుగుతుంది మాలలకు అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ కోర్టుకు పోయిర్రు. కోర్టుకు పోతే మళ్ళీ కోర్టుకు పోయి కేసు వేసారు. మళ్ళీ 2004లో ఇది వరీకరణ కోర్టు నిలిపివేసింది. అప్పుడు ఇదే మాల సోదరులు సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఇదే కోర్టు సుప్రీం జడ్జి అప్పుడు ఒక సింగిల్ బెంచ్ ఒక జడ్జి ఆధ్వర్యంలో 2004లో వరీకరణ కొట్టేస్తే ఇప్పుడు 7 ధర్మాసనం తీర్పిచ్చింది. 7 అత్యున్నత స్థానం ధర్మాసనం 7 ఆధ్వర్యంలో తీర్పిస్తే దీన్ని ఇప్పుడు మీరు వ్యతిరేకిస్తున్నారు. మిత్రులారా, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను చెప్పే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీలో దేశ నాయకులేమో వరీకరణకు అనుకూలం అంటారు, రాష్ట్ర నాయకులేమో వ్యతిరేకం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా రాష్ట్రం మాదే మేమే వరీకరణ చేస్తామని చెప్తే దేశంలో ఎవరున్నారు వీళ్ళు? దేశంలో మాలా సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరు? గౌరవ ఖర్గే గారు జాతీయ అధ్యక్షులు కదా. మరి జాతీయ అధ్యక్షులు ఏం చేసిండు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పీడ్ గా అడుగులేస్తే, అసెంబ్లీలో నేను చెప్పి అడుగులేస్తే కేసీ వేణుగోపాల్ తోటి ఏం స్టేట్మెంట్ ఇప్పించిండు? మీ దూకుడు ఆపండి జరా అని చెప్పేసి అది దూకుడు ఆపిపించిండు. ఇది వాస్తవం కాదా? కేసీ వేణుగోపాల్ గారితో ఖర్గే గారికి తెలియకుండా కేసీ వేణుగోపాల్ గారు వచ్చి చెప్పిండా? కాదు కదా, ఖర్గే గారు ఇస్తాను. కానీ ఇక్కడ మాలకు సంబంధించిన వ్యక్తి మన ఖర్గే గారు ఉన్నారు, గౌరవ రాష్ట్ర అధ్యక్షులు. ఇక్కడ రాష్ట్రంలో ఎవరున్నారు? ఇక్కడ వ్యతిరేకులు ఎవరు రాష్ట్రంలో? చూడండి, మన రాష్ట్రంలో ఎవరు వ్యతిరేకులు? ఎమ్మెల్యే వివేక్, ఇతని ఆధ్వర్యంలోనే కదా మన వాళ్ళ మానాడు సభ చేసుకున్నారు. తర్వాత వాళ్ళ అన్న వినోద్ కుమార్ ఎమ్మెల్యే, వాళ్ళ వివేక్ గారి కొడుకు వంశీ గారు ఎంపీ. ఒకటే కుటుంబంలో 3 పదవులు ఉన్నాయి. మరి నా మాదిగ సోదరులకు ఒకటే కుటుంబంలో ఎందుకు ఇట్లాంటి దేశంలో ఒక్క కుటుంబం కూడా లేదు 3 పదవులు పొందే? దేశంలో వచ్చేసి మీ ఖర్గే గారేమో జాతీయ అధ్యక్షుడు అవుతాడు, మీ అల్లుడు వీళ్ళ ఖర్గే గారు అల్లుడేమో ఎంపీ అవుతాడు, ఖర్గే గారు కొడుకేమో కర్ణాటకలో మంత్రి అవుతాడు. చూడండి, మాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ దేశంలో ఖర్గేకు సంబంధించిన వ్యక్తులు 3 ప్రాతినిధ్యం వస్తుంటే రాష్ట్రంలో మన వెంకటస్వామి కుటుంబం నుంచి 3 ప్రాతినిధ్యం వస్తుంది. ఈ డామినేషన్, ఈ రాజకీయంలో ఆధిపత్యంలో ముందర ఉన్నారు కాబట్టి మన వరీకరణను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే దీనికి. మిత్రులారా, మన రాష్ట్రంలో ఎవరు? డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, మన రాష్ట్రంలో స్పీకర్ గారు ఉన్నారు. వీళ్ళంతా ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు కదా. ప్రభుత్వం ఎట్లా జరుగుతుంది? ఈ వ్యక్తుల మధ్యన ఎట్లా అమల్లోకి వస్తుంది? ఎట్లా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అనుకూలమే అని చెప్పేసి ముందుకు అడుగులేస్తే ఈ డిప్యూటీ సీఎం గారు, స్పీకర్ గారు, ఎమ్మెల్యే వివేక్ గారు, వినోద్ గారు ఎంపీ వీళ్ళంతా ఏకమై మళ్ళా బహిరంగ సభలేయరా? అందుకే నేను ఏమంటున్నా అంటే, ఈ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలకు నేను ఈ 57 తెగలకు సంబంధించిన ఈ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలకు నేను 2 చేతులు ఎత్తి జోడి నమస్కారం చేస్తాను. ఫిబ్రవరి 7 తారీఖు నాడు సభ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుపుకుందాం, మనం అందరం పాల్గొందాం, మీరు కూడా రావాల్సిందే, పాల్గొనవలసి. నేనేమంటున్నానంటే అప్పటిలోగా స్పీకర్ ఇంటి ముట్టడి ఇవ్వాలి. మనం స్పీకర్ ఎందుకు అనుకూలంగా ఇప్పటి వరకు ఇంత మేధావులు ఈ రాష్ట్రంలో రోజు రౌండ్ టేబుల్ సమావేశాలు చర్చలు జరుగుతుంటే, ర్యాలీలు, రాస్తారోకోలు లేకుంటే మొత్తం యాత్రలు కొనసాగుతూ ఎందుకు స్పీకర్ గారు దీని మీద స్పందించరు? ఎందుకు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు స్పందించరు? ఎమ్మెల్యే వివేక్ ను మనం నిలదీయాలి, వినోద్ గారిని నిలదీయాలి, వాళ్ళ కొడుకును నిలదీయాలి. వాళ్ళను ఎందుకు మరి పార్టీ లైన్ దాటిరు కదా వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న లైన్ దాటుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? అంటే దేశ అధ్యక్షుడు కనుసైగల్లోనే జరుగుతున్నది. మనం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ పదవుల్లో చిన్న పదవులు ఉన్న నాయకులు అర్థం చేసుకోవాలి. ఇది కార్యగారి కనుసైగల్లోనే జరుగుతున్నది. ఒకవేళ కనుసైగల్లో జరుగుతలేదు అనుకుందాం. అట్లాంటప్పుడు ఎమ్మెల్యే వివేక్ గారు ధర్మాసనం ఇచ్చిన తీర్పును మీ పార్టీ అధిష్టానం దాన్ని అనుకూలం అన్నప్పుడు నువ్వు కూడా అనుకూలం ఉండాలి కదా. ఎమ్మెల్యే వివేక్ గారు మరి ఎందుకు బహిరంగ సభ చేసిండు? మరి ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకుంటలేదు? ఇది తిరకాస్. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఎవరు ఏం చేసినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఇక ఆగదు, ఈ వరీకరణ ఆగదు. 30 సంవత్సరాలు సుదీర్ఘంగా మందకృష్ణ మాదిగ గారు చాలా అద్భుతమైన పోరాటం చేసిండు. ఎవరు అన్నా కాదన్నా కాలర్ ఎదిగేసుకొని ఒకనాడు మాలలు అంటరాని వాళ్ళకు ఉంటే మాదిగా అనే పేరు చెప్పుకునేడానికి భయపడేది. ఇప్పుడు
మాదిగా అనే ఒక రెడ్డి, ఒక చౌదరి, ఒక అన్ని కులాలు ఎట్లా వెనకాల తోకలు పెట్టుకుంటున్నారు, మాదిగ వర్గం కూడా నేను మాదిగ, నేను మాదిగ అని చెప్పుకునే స్థితికి తీసుకొచ్చిన మందకృష్ణ గారు. అది ఎవరన్నా అవునన్నా కాదన్నా మనం ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేసి పంపించారు. మరి అన్ని పార్టీలు అనుకూలం అన్నప్పుడు, అందరూ అనుకూలం అన్నప్పుడు ఈ గుత్తాధిపత్యం రాష్ట్రంలో, దేశంలో గుత్తాధిపత్యం చెలాయించే నాయకులు వద్దంటే ఆగుతుందా? ఇది ఆగుతుందా? మీడియా వీళ్ళ చేతిలో ఉంటుంది, డబ్బు వీళ్ళ చేతిలో ఉంటుంది, వీళ్ళ కంపెనీలో ఉంటాయి. వీళ్ళు మాలల్లో డబ్బులు రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి ఫ్యామిలీ ధనవంతుల సంఖ్యలో 10వ నెంబర్లు వస్తాడు, 10 మందిలో ఇతను కూడా వస్తాడు. మరి అట్లాంటి వ్యక్తి ఆపే ప్రయత్నం ఆగుతుందా? ధర్మాసనం చెప్పినాక నీ డబ్బు, నీ మతం మొత్తం కొట్టుకుపోవాల్సిందే. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు నేను విన్నపిస్తా ఉన్నా, మనం ఈ సభను బహిరంగ పెద్దగా జరుపుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ పార్టీలో మీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళను మనం ఇల్లు ముట్టడి చేయాలి, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలి. శాంతియుతంగా 30 ఏళ్ళు ఎట్లా శాంతియుతంగా ఉద్యమం వచ్చిందో ఇదే శాంతియుత పద్ధతిలో వీళ్ళను మనం ఒప్పించే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ సభ కంటే ముందు ఈ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వీళ్ళను ఇళ్ళ ముట్టడి చేస్తామా, ఏం చేస్తామా చేసి వీళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసి, వీళ్ళని ఒప్పించినాకనే ఈ సభకు మనం పోదామనే సందర్భాన్ని నేను చెప్పదలుచుకున్న మిత్రులారా. కాబట్టి ఈ అంశం చాలా న్యాయబద్ధమైనటువంటి, నేను కూడా 1,00,000 డబ్బులు 1000 గొంతుల సభకు నేను కూడా రావడానికి సిద్ధపడుతున్నా. రాష్ట్రం మొత్తం ఉద్యమకారులు అందరూ, లేకుంటే అన్ని కుల సంఘాలు వస్తున్నాయి ఈ సభకు. కాబట్టి అందరూ ఈ సభకు రావాలని చెప్పేసి నేను విన్నపిస్తూ, నేను మీ మల్లెపల్లి నరసింహులు. నమస్తే.